హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామ్ మాత్రమే కాకుండా దానికి ఒక చిన్న క్రేజీ ట్విస్ట్ ఇస్తున్నాం. వీఆర్ మేకింగ్ మినీ గులాబ్ జామ్ క్రోషన్స్. ఎలా చేయాలో చూద్దాం రండి. మేము లాస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు దీన్ని ట్రై చేసాం. వై డోంట్ వి ట్రై అట్ హోమ్ అని ఇప్పుడు ట్రై చేస్తున్నాం. గులాబ్ జామ్ మిక్స్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ ప్రతిదీ కూడా కప్ మెజర్మెంట్స్తో చెప్తున్నా, సో దట్ మీకు ప్రతిదీ కూడా ఈజీగా అర్థమవుతుందని. ఇక్కడ నేను 160 గ్రామ్స్ ఆఫ్ గులాబ్ జామ్ మిక్స్ యూజ్ చేస్తున్నా. కప్ మెజర్మెంట్స్ అయితే 1 కప్ ఫుల్, 1/4 కప్ ఫుల్. లోగా ప్రిపేర్ చేయడానికి నాకు 1/2 కప్ వాటర్ పట్టింది. పిండిని కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోండి, కానీ చపాతీ పిండిలాగా గట్టిగా కలపొద్దు. పిండిని చాలా జెంటల్గా స్మూత్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేయండి. ఈలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ షుగర్ని తీసుకున్నా. కప్ మెజర్మెంట్ వచ్చేసి 500 గ్రామ్స్. దాంట్లో 350 ml ఆఫ్ వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. షుగర్ మొత్తం డిజాల్వ్ అవి ఒక పొంగు వస్తే సరిపోద్ది. దాంట్లో 2 to 3 ఇలాచి వేసుకున్నా. సైడ్ పెట్టుకున్న పిండి ముద్దని 2 హాఫ్స్గా డివైడ్ చేసుకొని జంటల్గా చపాతీని పామినట్టు పాముకోవాలి. హార్డ్గా చపాతీ పిండి పామినట్టు పామారనుకో, ఫ్రై అయిన తర్వాత షుగర్ సిరప్ దాని లోపలికి వెళ్ళదు. రోల్ చేసినప్పుడు మరీ లావుగా ఉండకూడదు, అలానే మరీ సన్నంగా కూడా ఉండకూడదు. మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధానంలో రోల్ చేసుకొని అన్నీ కూడా ఒక సైడ్ తీసుకొని క్లాత్తో కవర్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరీ హాట్గా ఉంటే లోపల ఉడకదు, బయటన బ్రౌన్ అయిపోద్ది. ఆయిల్ మరగపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. గులాబ్ జామ్ బయటన గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటకు తీసుకొని షుగర్ సిరప్స్లో ఒక 30 మినిట్స్ ఉంచేయండి. ఒక 30 మినిట్స్ దానికి రెస్ట్ అవ్వడం వల్ల గులాబ్ జామ్ షుగర్ సిరప్స్ని బాగా పీల్చుకుంటాయి. అండ్ దెన్ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్ యువర్ జ్యూసీ టేస్టీ గులాబ్ జామ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, దిస్ ఈస్ యమునా. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, జెన్యూన్ రివ్యూస్, ఫ్యాషన్ వీడియోస్, హోమ్ ఆర్గనైజేషన్, లైఫ్ స్టైల్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ని చేస్తాను. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.